ఇంకేం పాదాలకి పూజ చేస్తూనే చచ్చిపోతా. అంతే అంతే. అయ్యో మర్చిపోయినమ్మా, రేపు అమ్మగారింట్లో మృత్యుంజయ హోమం జరిపిస్తున్నారు. అన్ని ఏర్పాట్లు నేనే చెయ్యాలి. దగ్గరుండి జరిపిస్తానమ్మా. అమ్మో, ఈ సేత్తో గరిట తిప్పితే పూసకి నైవేద్యం, అందరికి టిఫిన్లు నిమిషాల్లో అయిపోయినట్టే. ఆశీర్వదించు మరి. మహి, ఇది చూడు, చాలా బాగుంది కదా. బాగుంది పిన్ని. మహి, డాడ్ హనుమంత్ అరిటాకులు తెమ్మని చెప్పావా? చెప్పాను డాడ్, మార్కెట్లో ఉన్నాడంట. సరే. సిన్బాబు గారు, హా? ఇదిగోండి బూస్ట్. తాగాను పార్వతి, థ్యాంక్ యూ. తాగినారా? ఎవరు చేసినారు? అయ్యగారు టీ. నేను కూడా తాగానమ్మా, థ్యాంక్ యూ. మహి బూస్ట్ తాగాడు, మామయ్య దేవబావ కాఫీ తాగారు, నేను కూడా లెమన్ జ్యూస్ తాగాను. పార్వతి, ఎవరికి కావాల్సింది వాళ్ళు తెల్లారగానే తీసుకున్నారే, నీకిప్పుడే తెల్లారిందా? పెద్దబాబు గారి కోసం పూజ చేస్తున్నారు కదా సన్నమ్మ గారు. తలంటూ స్నానం చేసిన, అందుకే ఆలస్యమైనది. మీకేమైనా తీసుకురమ్మంటారా? టీ అడిగాను. అమ్మగారు టీ. నువ్వెవరు? శ్యామ్లా, ఎప్పుడొచ్చా? పార్వతి కూడా కాఫీ తీసుకురా. అలాగే అమ్మగారు. శ్యామలా, అమ్మగారు, పూజ ఏర్పాట్లన్నీ ఎంతవరకు వచ్చాయి? ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను అమ్మగారు. ఇక పూజ మొదలు పెట్టొచ్చు. వెరీ గుడ్. పనిలోకి వచ్చిన మొదటి రోజే పర్ఫెక్ట్ గా చేశాం. పార్వతి చేతిలో ఉన్న ట్రే కూడా తీసుకెళ్ళు. అమ్మగారు, నాన్న చేయాల్సిన పనులన్నీ ఇక నుండి, ఈ రోజు నుండి నువ్వు ఇంటి పనులేవి చేయనవసరం లేదు. ఇంట్లో ఉండొచ్చు, తినొచ్చు, తిరగొచ్చు. మేము నీ మొహంలో సంతోషం చూడాలే గాని నీ చేతులతో సేవలు చేయించుకోకూడదు. అర్థమైందా? అమ్మగారు, పూజకి టైం అవుతుందిగా, బయలుదేరదాం. పద మహి, పద.
కళ్ళల్లో కన్నా నీ గుండెల్లోనే ఎక్కువ వర్షం వస్తోందని నాకు తెలిసే. వర్షాకాలం అనుకునేవు, హ్మ్. నీకు పోయే కాలం. అదేంటి చిన్నమ్మ గారు, నన్నెందుకు ఏ బక్కదనా, నువ్వు అఖిలక్క గురించి అర పేజీ తెలుసుకునుంటావు. నేను పుస్తకం అంతా చదివి అక్క మీద 3 పుస్తకాలు రాశానే. అవి చదివిన ఏ యూనివర్సిటీ వాళ్ళైనా నాకు డాక్టరేట్ ఇస్తారు. డాక్టర్ చీపురు గంగా భవానీ అని పిలిపించుకోవడం నాకు పెద్ద పనే కాదే. కానీ నాకు నీ పని పట్టడమే పెద్ద పని. తిరగవే, పని పాట లేకుండా గొలుసులేని కుక్కలా ఇల్లంతా తిరుగు. ఎంజాయ్ చేయి. ఇక యాప్రన్ తీసేయమ్మా. శ్యామాబాయ్, అమ్మగారు, సేతులారా సేతులో పని లేకుండా చేసుకున్నావు కదా బేటీ. నేను తప్పు చేసినాను బాబాయ్. అమ్మగారి మాటని కాదని పెండ్లే వద్దన్నావు. మాట తప్పినారు అని ఆ అమ్మ కింద పనిచేసే ఆ పిల్లాడి తండ్రి నారాయణ ఒక మాట అనిపోయినాడు. బాబాయ్, అమ్మగారు మంచోళ్ళు కాబట్టి నిన్ను ఇంట్లోనే ఉండనిచ్చారు పార్వతి. ఓం గణపతి శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం ప్రభాదివ్యకాయం ప్రదాయం భజే వాయుపుత్రం భజే వారరాత్రం. అమ్మా, పూలు పళ్ళు కొబ్బరికాయలు తెప్పించండి అమ్మా. సరే. పార్వతి, పూలు పళ్ళు కొబ్బరికాయలు తీసుకురామా. ఆగు పార్వతి. శ్యామల, అమ్మగారు, నువ్వు వెళ్ళి తీసుకురా. విద్యాబలం దయోబలం దేవ లక్ష్మీ పదే గృగస్పరామి
యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర వార్తోదనుత్తరః తత్ర స్యోర్జోర్భూతే ధ్రువాణి ధర్మధర్మమ మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమదన్నిత్యమజాం సర్వంపరిం సర్వదా సర్వకార్యేషు నాశేషాపమంగళం ఏషామదేస్తో. అయ్యా, వర్జం దాటిపోయింది. మృత్యుంజయ హోమం ఇప్పుడు నిర్విఘ్నంగా పూర్తి చేయవచ్చు. ఇంకెప్పుడు పెదబాబుకు హాని గాని కీడు గాని జరగకుండా ఉండాలి పంతులు గారు. నిన్న నా బిడ్డ నా పరిస్థితుల్లో చూసినప్పుడు నా ఊపిరి ఆగిపోయి నా ఆయుష్ను దేవాకి పోసి బతికించు భగవంతుడా అని కోరుకున్నాను. క్షణం నా గుండె ఆగిపోయినట్టయింది. మా ప్రాణానికి ప్రాణమైన పెదబాబు ప్రాణానికి ఏమన్నా అయితే మేమెవ్వరం బతకం. ఏంటిది? అవును నాన్న, బిడ్డల బాగోగుల కోసం తల్లిదండ్రులు ఎంతైనా కష్టపడతారు. కానీ ఆ బిడ్డ బతకడమే కష్టం అని తెలిసినప్పుడు ఆ ఆవేదన, యాతన ఎలా ఉంటుందో చెప్పలేం. ఆస్తిపాస్తులు, అధికారాలు, గౌరవ మర్యాదలు ఇవన్నీ జనం చూస్తారు. మేం చూసేది మా కళ్ళ ముందు ఎదుగుతున్న బిడ్డల్ని, ఒదుగుతున్న వాళ్ళ మమతానురాగాల్ని మాత్రమే నాన్న. నా బిడ్డ నిన్న ప్రాణాలతో బయటపడినప్పుడు నేను మళ్ళీ జన్మించినంత సంతోషపడ్డాను. మీరు సంతోషంగా ఉండగా మేం కన్నుమూయాలే గాని అమ్మా, మా ముందు మీకు ఎలాంటి హాని కలగకూడదు నాన్న. అమ్మా, నువ్వు 100 ఏళ్ళు మా అందరి ఆయుష్ పోసుకుని 1000 ఏళ్ళు బతకాలి నాన్న. నీకోసం హోమమే కాదు, అవసరమైతే ఏ త్యాగమైనా చేస్తాను పెద్దబాబు. మా అమ్మ నాన్నల ఆశీర్వాదం ఉన్నంతకాలం 10 కాలాలు నేను బాగుంటానమ్మా. కూర్చో. కూర్చోనన్నా. నమస్కారం చేసుకోండి బాబు. ఓం గణానాన్వా గణపతి గుమ్మవామహే కవిం కవీనాముపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వతాన శృణవన్నోతిభిः సిద్ధసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణవో దేవీ సరస్వతి వాదే గురువాదనేవతి ధీనామిత్రేవతో శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రణవో దేవీ సరస్వతి వాదే గురువాదనేవతి. బాబు అక్షంతల పూజ చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఛాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసన సమర్పయామి పాశుభో సమర్పయామి హస్తయో అర్ఘ్య సమర్పయామి ముఖే ఆచమనే సమర్పయామి. శ్యామలా, రా, అవన్నీ అందించు. ఇష్టామయోపస్థానం బుద్ధేదాతన మహేన
వృషభాజేతనః శ్రీ మహాగణాధిపతే నమః శుద్ధోదక స్నాన సమర్పయామి స్నానాంతరే వస్త్రయజ్ఞా సమర్పయామి యజ్ఞోపద్రాక్షా సమర్పయామి గంధాం ధారయామి లంబోదరాయ నమః విఘ్నాయ నమః విఘ్నరాజాయ నమః సోమకేతవే నమః గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః గజాననాయ నమః ఉపకృతాయ నమః పూర్వకర్ణాయ నమః హేరంబాయ నమః స్కందపూర్వజాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతే నమః నానావిధ పరిమళపత్రపుష్ప అక్షతాన్ సమర్పయామి నమస్కరోమి నమస్కారాన్ సమర్పయామి శ్రీ మహాగణాధిపతే నమః ధూపమాగ్రాపయామి సమర్పయామి నైలోకందివరావహం అత్యాదిపం రేచ్యామి దేవాయ పరమాత్మనే అత్యాదిపం రేచ్యామి దేవాయ పరమాత్మనే అమ్మగారు ఇక నా వల్ల కాదమ్మగారు. ఏ పని చెయ్యకుండా చేతులు కట్టుకొని నిలబడ్డావు నాకు చేత కాదు. ఇట్ట ఊరికనే ఉంటే అగ్గిలో దూకి చచ్చిపోవాలనిపిస్తుంది అమ్మగారు. పార్వతి, ఏంటా మాటలు? అమ్మా, తప్పైపోయినది. నా తప్పుని సరిదిద్దుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి. మీ మాట నిలబెట్టనీకి నన్నేం చేయమంటారో చెప్పండి అమ్మగారు, చెప్పండి. పెద్దబాబు, హోమం ఆపొద్దు. పార్వతి, ఇప్పుడేమైంది? నీ స్థానానికి ఏమీ కాలేదు. యథావిధిగా ఇంటికి రావచ్చు, సంతోషంగా ఉండొచ్చు. నేనేం నీకు ఎల్లలు పెట్టలేదే. వంటమ్మాయిని మార్చిందంతే. భవానీ, ఆపు. పార్వతి, నువ్వనుకున్నట్టు నీకు నచ్చినట్టుండొచ్చు. ఈ పనులు చేయడానికి అదిగో శ్యామలుంది కదా, సరేనా? వద్దమ్మా, అట్ట అనొద్దమ్మా. అమ్మా, ఈ నరక వద్దు నాకు. సలసలా కాకే నూనెలో దూకి చచ్చిపోవచ్చు, కానీ ఈ బాధ నేను భరించలేను. నేనేం చేయాలో చెప్పండి అమ్మా. ఒక ఆడపిల్ల పుట్టిందంటే ఈ సృష్టిని పాలించే జగన్మాతే ప్రతి సృష్టి చేయడానికి పుట్టింది అనుకోవాలి. పెళ్లి చేసుకుని ఇంకో బిడ్డకి జన్మనిస్తే స్త్రీ జన్మ సార్థకమవుతుంది.
అసలు పెళ్ళే వద్దని బెట్టు చేస్తే నిన్ను కన్నవాళ్లు కూడా ఎందుకు కన్నావా అని బాధపడతారు. అమ్మవైతేనే నీ జన్మ ధన్యం అవుతుంది.